సార్ ప్రామిస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే అసలు దాని మీనింగ్ ఏంటి సార్? అసలు ఏం చేస్తుంటారు ఇక్కడ? యాక్చువల్లీ నేను చదువుకున్న రోజుల్లో వీటి గురించి ఏఎస్ఎల్పి ఫీల్డ్ అంటారు, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఫీల్డ్ అంటారు. ఇందులో రకరకాలుగా పేషెంట్స్ వస్తూ ఉంటారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అందరూ రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందులో మాటలు రాని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు, మెంటల్ రిటార్డ్ అయి ఉండే వాళ్ళు, కాల్చేతులు లేని వాళ్ళు, రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. అసలు మీరు ఆటిజం అంటే ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు సార్ యూజువల్లీ పిల్లలని? నేను మీతో ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఆటిజం అనేది జనరల్గా ఈ కొన్ని స్టడీస్ కానీ సర్వేస్ కానీ ఏవైతే జరుగుతున్నాయో వాటి ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఆటిజం అనేది పుట్టిన తర్వాత వచ్చే ప్రాబ్లం. ఇవాళ రేపు ఆటిజం అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అయితే ఒక పెద్ద మాఫియా టైప్ అయిపోయింది అనుకోండి. ఇది కేవలం చిన్నపిల్లల్లో మాత్రమే వస్తుందా? పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది అసలు ఈ ఆటిజం? జనరల్ ఇవన్నీ చిన్నపిల్లలనే ఉంటాయి. ఆటిజం అనేది చిన్నపిల్లలనే వస్తుంది, పెద్దవాళ్ళు రాదు. పెద్దవాళ్ళు వచ్చేది సైకలాజికల్ ఇష్యూస్. మీరు ఇలా పెట్టుకొని వెళ్ళారు, నాకు ఇలాగే ఉండాలంటే నెక్స్ట్ టైం వచ్చిన మీ పని ఈజీగా కావాలని అవన్నీ అరేంజ్ చేసుకుని వెళ్ళారు. సో ఇది ఆటిజం అనేది ఎక్కువ మొబైల్ స్క్రీన్ ఇవన్నీ వాడడం వల్లనే వస్తుందంటారా లేకపోతే ఇంకేమన్నా? యాక్చువల్లీ ఆటిజంని క్లాసిఫై చేయాలంటే కొన్ని రకాలుగా చూడవచ్చు. కొన్ని చిన్నపిల్లలు తల్లిపాలు తాగలేకపోతున్నారు అన్నారు. సో అట్లాంటి పిల్లలు కూడా తాగించేలాగా చేస్తున్నారు అనేసి విన్నాను. జనరల్గా నేను చూసింది ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు కొంతమందికి పుట్టిన వెంటనే తల్లిపాలు తాగలేకపోతున్నారు. మేబీ సర్టెన్ రీజన్స్ అయ్యి ఉంటాయి. ఒకటి వాళ్ళకి రిఫ్లెక్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లేదా వాళ్ళ గొంతులో మింగేటప్పుడు నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది, ఒక సెకండ్ బ్రీత్ ఆగిపోతుంది. మనకి ఆ బ్రీతింగ్ హోల్డింగ్ కెపాసిటీ ఆ పిల్లలకు ఉండట్లేదు. సో ఇప్పుడు ఈ పిల్లల్ని మనం నార్మల్ స్కూల్స్లలో వెళ్ళగలుగుతారా సార్? వీళ్ళు నార్మల్గా వీళ్ళకి నార్మల్ స్కూల్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే అధికారం వీళ్ళకి ఉంది. కానీ వీళ్ళ వల్ల మిగతా పిల్లలకి ఏమి ఇబ్బంది కాదంటారా? ఈ పిల్లలు కనుక ఒక్కసారి స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి అలవాటు పడింది అనుకో, వీడంత టాపర్ ఇంకెవడు ఉండదు క్లాస్. వీడంత టాపరు, వీడంత షార్ప్ టీచర్ కూడా ఉండదు. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కే వెంకట నారాయణ గారు, ప్రామిస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గుడ్. సార్ ప్రామిస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే అసలు దాని మీనింగ్ ఏంటి సార్? అసలు ఏం చేస్తుంటారు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే? యాక్చువల్లీ నేను చదువుకున్న రోజుల్లో వీటి గురించి ఏఎస్ఎల్పి ఫీల్డ్ అంటారు, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఫీల్డ్ అంటారు. ఇందులో రకరకాలుగా పేషెంట్స్ వస్తూ ఉంటారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అందరూ రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందులో మాటలు రాని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు, అలాగే బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు, మెంటల్ రిటార్డ్ అయి ఉండే వాళ్ళు, కాల్చేతులు లేని వాళ్ళు, రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఓకే. సో ముఖ్యంగా ఈ ప్రామిస్ విషయానికి వచ్చేసరికి నేను రకరకాల హాస్పిటల్స్లో చూశాను, నేను చదువుకునేటప్పుడు చూశాను. పిల్లలు పుట్టిన తర్వాత, ఇవాళ పిల్లలు పుట్టడమే కష్టం. ఓకే. అలాంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఈరోజు మాటలు రావట్లేదు, ఒక చోట కూర్చోవట్లేదు, ఒక చోట వినట్లేదు, అటు ఇటు పరిగెడుతున్నాడు, ఐ కాంటాక్ట్ ఉండదు, అవన్నీ రకరకాలుగా పిల్లలు చూస్తూ ఉంటాం మనం. సో వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిండ్రోమిక్ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి పిల్లలందరినీ చూస్తున్నప్పుడు పెద్దవాళ్ళ కంటే వాళ్ళకి మాటలు వచ్చి ఏదో విధంగా వాళ్ళ బాధ వాళ్ళకి వ్యక్తపరుస్తారు, చెప్తారు మనకి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలా జరుగుతుంది, ఈ విషయం ఇలా జరుగుతుందని. కానీ చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి మాటలే రావు, తెలివితేటలే సరిగ్గా ఉండవు. అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు నార్మల్గా వస్తారు, ఆ ఆలోచన నాలో ఒకసారి తట్టిందనమాట. అరే ఎందుకు వీళ్ళకి మనం స్పెసిఫిక్గా వీళ్ళని ఎందుకు మనము ముందు తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఒక నార్మల్ లైఫ్, నార్మల్ పిల్లలే, మనం చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల ఈ ఆటిజం అనేది ఇవాళ రేపు బాగా పెరుగుతుంది. ఒకప్పుడు కరోనా కంటే ముందు లేకపోతే 2000 ఏరియాలో ఒక 2000 మంది పిల్లలు, ఒక్కలో ఇద్దరు ఆటిజం పిల్లలు కనిపించేవాళ్ళు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఈ కరోనా తర్వాత దగ్గర 100 మంది పిల్లల్లో లేదా 36 మంది పిల్లల్లో ఒక్కరు ఆటిజంగా వస్తున్నారు. ఇంకా రీసెంట్గా నేను చూసిన దాని ప్రకారం, కొన్ని సర్వేస్ ప్రకారం చూస్తే పుట్టిన 10 మంది పిల్లల్లో ఈ ఆటిజం కేటగిరీ కిందకి 4 నుంచి 5 మంది పిల్లలు దీంట్లోకి వస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. రీసెంట్గా దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించబడింది, అంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దానికి మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సిచ్యువేషన్ వర్కౌట్ చేయాలి, ఏ విధంగా చేయగలుగుతాం అన్న ఆలోచనలోనే మనం ఎందుకు ఇలాంటి పిల్లలకి స్పెసిఫిక్గా మనం ట్రై చేయకూడదు. ఇప్పుడు నేను చదివిన ఫీల్డ్కి నేను చెవిటి మిషన్ హియరింగ్ ఎయిడ్స్కి పెట్టవచ్చు. ఓకే. ఇట్స్ లాట్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఎక్కువ కష్టం ఉండదు. నేను లేదా ఈ స్వాలోయింగ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ కూడా చూసుకోవచ్చు. అడల్ట్ పేషెంట్లు ఎవరైతే చెప్పగలుగుతుంది వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు. కానీ ఎందుకు వీళ్ళకి మనం ఒక లైఫ్ ఇవ్వకూడదు, ఇలాంటి పిల్లల్ని మనం ఎందుకు సర్వైవల్గా ఒక నార్మల్ లైఫ్ చేయకూడదు అన్న కాన్సెప్ట్తో నేను ఈ ప్రామిస్ అనేది స్టార్ట్ చేసింది. పర్టికులర్గా ప్రామిస్ పెట్టడానికి కారణం ఏంటంటే
నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ పిల్లోని కానీ, మీ అబ్బాయిని, పాపని కానీ, బాబుని కానీ నియర్ నార్మల్ లేదా ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి వచ్చేంత వరకు కూడా నేను వాళ్ళని లైఫ్ లీడ్ చేసేందుకు ప్రామిస్ చేయగలుగుతాను. నాతో పాటు పేరెంట్స్ కూడా మీరు మీ విధమైన మీకు ఎంత వీలైతే అంత టైం బాబుతో స్పెండ్ చేసి మేము చెప్పినటువంటి మీరు చేయగలిగితే మీ బాబుని ఒక నార్మల్ లైఫ్లోకి తీసుకురావచ్చు అనే కాన్సెప్ట్తోని ప్రామిస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా లైఫ్లో ఈ ప్రామిస్ కంటే ముందు కూడా వేరే పేరుతో స్టార్ట్ చేసి తర్వాత ప్రామిస్కి మార్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్లో నేను దగ్గర ఒక 70 నుంచి 80 మంది పిల్లల్ని దగ్గర నియర్ నార్మల్గా చేసి డిశ్చార్జ్ చేసిన రికార్డ్ నాలో ఉంది. సో ఆ ట్రాక్ రికార్డ్ నేను ఇప్పటికీ మెయింటైన్ చేసి ఇంకెప్పటికి మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ప్రామిస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? మీ చైల్డ్హుడ్ నుంచి ఒకసారి ఇప్పటి వరకు అసలు ఎందుకు చేయాలనుకున్నారు? అసలు ఈ ఫీల్డ్ ఎందుకు చూస్? మాది చెప్పాలంటే పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీలో నేను ఒకరిని ఫస్ట్ చదువుకున్న వ్యక్తిలాగా బయటకు వచ్చాను అనమాట. నేను తర్వాత అలా స్లోగా చదువుకుంటూ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో చూశాను. డాక్టర్ అవ్వాలనేది మా తల్లిదండ్రుల కోరిక, పేరెంట్స్ కోరిక. దాంతోపాటు నేను కూడా అదే వాళ్ళు ఎందుకు కోరిక తీర్చొద్దన్న కాన్సెప్ట్ ఆలోచనలో వచ్చాను నేను. కానీ అందరు డాక్టర్స్ చూస్తున్నాను, రకరకాల డాక్టర్స్ చూస్తున్నాను. వీళ్ళందరూ నార్మల్గా ఉండే హ్యూమన్ బీయింగ్స్తో, మనుషులతో డీల్ చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఇప్పుడు సైకలాజికల్ వాళ్ళు వీళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏముందని కనుక్కొని వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏంటి ప్రాబ్లమ్ కనుక్కొని చేస్తారు. కానీ నా విషయానికి వచ్చేసరికి ఈ ఫీల్డ్కి ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం అన్న ఆలోచనలోని మా ఇంటి దగ్గరలో ఒక 2 పిల్లలు చౌటి మూగ పిల్లలు ఉన్నారు. ఓకే. 2 చౌటి మూగ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు. కానీ వీళ్ళకి చౌటి మూగ పిల్లలుగా పుట్టడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒక నరకంగా అనుభవించారు. ప్లస్ ఈ పిల్లలకి ఏం చేయాలో ఎలా చేయాలో వాళ్ళకి తెలియక కొన్ని హాస్పిటల్స్ అన్నీ తిరిగి ఒకరోజు మా డాడీ దగ్గరికి వచ్చి మాట్లాడి నేను వినడం జరిగింది. సార్ నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళ. ఆ విని ఓకే ఇదేదో బాగున్నట్టుంది, దీంట్లో చేస్తే కొంచెం సోషల్ సర్వీస్గా చేస్తాము, ప్లస్ దాంతోపాటు మనకి వచ్చే బెనిఫిట్ కూడా మనకు ఉంటుంది ఆలోచనతో మేము మెల్లగా ఈ కోర్స్కి ఏంటని ఒకసారి రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత ఈ ఫీల్డ్కి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్తే పిల్లలు ఒక్కొక్కరు చౌటి మూగ పిల్లలు వాళ్ళు సైకిల్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు పరిగెడుతున్నారు, ఒక చోట కూర్చోవట్లేదు, పేరెంట్స్ వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు, పడిపోతున్నారు. ఇంకొంతమంది పిల్లలు అయితే వాళ్ళే కొట్టేసుకుంటారు, రక్కేసుకుంటున్నారు. చాలా సివియర్ ప్రాబ్లమ్స్ కనిపించాయి. అరే వీళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, దీంట్లో మనం ఏదన్నా సాధించగలిగితే హ్యాపీ. 100 మంది కాకపోయినా ఒకళ్ళని మనం దారిలోకి తీసుకొచ్చి పెట్టామనుకోండి చాలా హ్యాపీగా ఫీలింగ్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టడీస్ ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో, చదవడం స్టార్ట్ చేశాను, ఫస్ట్ ఇయర్లోపే నేను చెప్పాను 2 డెఫ్ అండ్ డమ్ పిల్లలు నా దగ్గరికి కనిపించారని. నేను వాళ్ళ గురించి తెలుసుకొని నేను చదువుతున్న ఇన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడి వాళ్ళకి నేను చౌటి మిషన్లు ఇప్పించడం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఆ పిల్లలు చౌటి మిషన్లు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న హ్యాపీనెస్ని చూశాను. రైట్, ఇది కరెక్ట్ ఫీల్డ్ నేను వచ్చానన్న కాన్సెప్ట్తో ఆ పిల్లలకి తర్వాత మాటలు నేర్పించడం కానీ, స్పీచ్ థెరపీ ఇవ్వడం కానీ ఇవన్నీ నేను బాధ్యతగా తీసుకొని వాళ్ళకి అలా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ పిల్లలు నార్మల్గా ఒక స్టేజ్కి వచ్చి హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, వినిపించ. ఇప్పుడు వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు. ఇది చాలా హ్యాపీగా ఇచ్చిన సందర్భంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్నాను సార్. చాలా మంచి సార్. అండ్ అలానే అసలు మీరు ఆటిజం అంటే ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు సార్ యూజువల్లీ పిల్లలని? నేను మీతో ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఆటిజం అనేది జనరల్గా ఈ కొన్ని స్టడీస్ కానీ సర్వేస్ కానీ ఇవన్నీ అయితే జరుగుతున్నాయో వాటి ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఆటిజం అనేది పుట్టిన తర్వాత వచ్చే ప్రాబ్లం. ఓకే. పుట్టకముందు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి, ఐడెంటిఫై చేయొచ్చు. కానీ అది ఓన్లీ ఆటిజం కిందికి రాదు. దానికి వేరే అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోమార్బిడ్స్ ఉంటాయి, అంటే సిండ్రోమిక్ ప్రాబ్లం అనొచ్చు. ఇప్పుడు మెంటలీ డిజేబుల్డ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఈ హైపర్ యాక్టివ్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడిషనల్గా ఉంటాయి. యాక్చువల్ ప్రాబ్లం మెంటల్ డిజార్డర్, దానికి అడిషనల్గా ఈ ఆటిజం ఫీచర్స్ కనిపించవచ్చు. ఇప్పుడు ప్రేయర్ రాబిన్ సిండ్రోమ్ అంటాము, డౌన్ సిండ్రోమ్ అంటాము, మీరు చూస్తుంటారు, చిన్నగా ఉంటారు, ఫేస్ చిన్నగా ఉంటాయి, చిన్న బుడ్డి వేళ్ళు ఉంటాయి. వాళ్ళకి కొన్ని హైపర్ యాక్టివ్నెస్ యాడ్ అవుతే వీటిని పుట్టినప్పటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కింద లెక్కేసుకుంటాం. కానీ ఇవాళ రేపు మనం చూసిన సిచ్యువేషన్లో ఆటిజం అనేది కొన్ని రకాల సిచ్యువేషన్ల ద్వారా లేదా పేరెంట్స్ కొన్ని చిన్న తెలియని చేసే తప్పుల వల్ల, మన సరౌండింగ్ సిచ్యువేషన్ వల్ల
వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళు నర్చర్ అయ్యే విధానం వల్ల ఈ ఆటిజం క్యారెక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ నిజంగా చెప్పాలంటే రీసెంట్గా మొన్న 2-3 రోజుల ముందు చూశాను నేను, యూఎస్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. 44% ఆఫ్ ఆటిజం కేసెస్ ఆర్ డ్యూ టు ది వ్యాక్సినేషన్ అని. ఏ వ్యాక్సినేషన్? సో ఏదో వ్యాక్సినేషన్ పిల్లలకి జనరల్గా పుట్టినప్పటి నుంచి మనకు వ్యాక్సిన్ అయితే వేస్తూ ఉంటారో ఆ వ్యాక్సినేషన్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పారు. ఈ ఆటిజం పిల్లల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు జాబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి పిల్లల్ని వాళ్ళ మేడ్స్ దగ్గర కానీ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ లేదా వీళ్ళ మమ్మీ డాడీ నాన్నమ్మ తాత వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు చూసేది ఏంటంటే బాబుకి ఇప్పుడు టైంకి అన్నం తింటున్నాడు లేదా, పడుకుంటున్నాడు లేదా, వీడికి మంచి బట్టలు వేస్తామా లేదా, వీడికి హెల్త్ బాగుంది మాత్రం చూస్తున్నారు. కానీ వీడికి మాటలు వస్తున్నాయా లేవా, వీడు వింటున్నాడా లేదా అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే వాళ్ళ తప్పు కాదు. అంటే వాళ్ళు చూసే జనరేషన్లో అందరు నార్మల్గా పెరిగి పెద్దవి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒకళ్ళు మాట్లాడితే కానీ పని అవ్వట్లేదు. సో పిల్లలు ఏడ్చారు అనుకో, వీళ్ళకి ఓపిక ఉండదు. అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఓపిక కొంచెం వరకు తగ్గి ఉంటుంది. అండ్ మేడి పని ఏంటి, తినిపించి పడుకోబెట్టి వెళ్ళిపోయి తన పని అనేది మాట్లాడకుండా కూర్చొని అవసరం లేదు. అదే డే కేర్ సెంటర్లో వేస్తే టైంకి తిన్నాడో పడుకున్నాడో, సాయంత్రం పేరెంట్స్ వచ్చారో పంపించేశారు. కానీ అక్కడ కమ్యూనికేషన్ జరగట్లేదు. ఒకవేళ ఇంట్లో ఉంటే పిల్లోని మెయింటైన్ చేయడానికి, వాడిని పాపని మెయింటైన్ చేయడం కానీ వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళకి ఫోన్ ఇస్తున్నారు. స్క్రీన్ టైం ఎక్స్పోజ్ అవుతుంది. స్క్రీన్ టైం వల్ల ఎఫెక్ట్ ఎలా పడుతుంది మళ్ళీ డిస్కస్ చేద్దాం. స్క్రీన్ టైం వల్ల కూడా వాళ్ళకి మాటలు రాకుండా పోతుంది. మాటలు లేకపోవడం వల్ల, వాళ్ళతో మాట్లాడే విషయాలు లేకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇవాళ రేపు బాబుని పిల్లలు పేరెంట్స్ ఉంటారు, లేదా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతే, వైఫ్ జాబ్కి వెళ్ళిపోతే హస్బెండ్ ఇంట్లో ఉంటారు. ఎవరో ఒకరు ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళని మెయింటైన్ చేయడానికి కష్టమై వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం కానీ, ఇంకొన్ని సందర్భాల్లో నేను చూసింది ఏంటంటే కొంతమంది పిల్లలు వాడు ఏబిసిడీలు చెప్తాడు, 1 2 3 చెప్తాడు, రైమ్స్ చెప్తాడు, పాప కానీ బాబు కానీ అన్నీ క్లియర్గా చెప్తారు. కానీ వీళ్ళకి అమ్మ అంటే ఎవరో తెలియదు, నాన్న అంటే ఎవరో తెలియదు, అమ్మ ఆకలి అన్నం పెట్టనే మాట కూడా రాదు. కానీ వీడు రైమ్స్ చెప్తున్నాడుగా, 1 2 3 చెప్తున్నాడుగా. వాళ్ళందరూ క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మేము అన్నీ చెప్తున్నాడు, ఎందుకు మాట్లాడు, కమ్యూనికేషన్ పాయింట్ ఎందుకు మాట్లాడు. ఇవి మనం చూస్తాం కదా, ఏబిసిడీలు మన తాతల నుంచి చదువుకున్నా కానీ ఏబిసిడీలే, 1 2 1 2 3లే, పాటలే, శ్లోకాలు. వీటిలో మార్పు ఉండదు. మీరు ఏ టైంకి లేచి అడిగినా కానీ ఏబిసిడీ చెప్తారు. కానీ మార్పు అంతా ఎక్కడ వస్తుంది? ఇప్పుడు జనరల్గా మాట్లాడు 2 నిమిషాలు జనరల్గా. మీరు ఎక్కడ ఉంటారు? ఎల్బీ నగర్లో. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. సో నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినప్పుడు సందర్భం తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ మీకు తెలియదు, కానీ నాకు సందర్భం తగ్గట్టుగా ఆన్సర్ వచ్చింది. కానీ పిల్లలకి ఆ సందర్భం తగ్గే మాటలు రావు, వాళ్ళకి తెలియదు. ఇది విని ఏబిసిలు కానీ 1 2 3 కానీ శ్లోకం ఇవన్నీ విని బ్రెయిన్లో వాళ్ళకి ఎలా ఫిక్స్ అయిపోయాయి. అవి రిపీట్ మాత్రమే చేస్తున్నారు, వాటి మీనింగ్ కూడా తెలియదు వాళ్ళకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మనం చూసుకుంటే ఆటిజంలో ఎలా గుర్తుపట్టవచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనుకుంటే, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ కూడా వాళ్ళకి ఈ 6-7 months 8 months ఇప్పుడు కొంచెం హైపర్ యాక్టివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది మనం కొంచెం గమనించుకోవాలి. సో కొంతమంది ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళు చూస్తూ ఉంటాం పిల్లలకి ఈ 1 year వచ్చేసరికల్లా 1 word level, 2 years 2 word level మాటలకి రావాలి, నార్మల్ కేటగిరీకి అయితే రావాలి. పిల్లలకి ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కువగా ఈ ఫోన్ ఎక్స్పోజ్ అవ్వడమో, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా వ్యాక్సినేషన్ ప్రాబ్లం వల్ల రావడమో, వీటి వల్ల వాళ్ళకి హైపర్ యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. వాళ్ళ చేతులు ఇలా చూసుకుంటారు, ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు. ఓకే, ఒక చోట కూర్చోకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, అవి లాగి పడేస్తూ ఉంటారు. వాడికి భయం తెలియదు. రోడ్డు మీద వస్తే రోడ్డు మీద పరిగెడతాడు, ఏం అడ్డం వస్తుందంటే చూడడు. ఈ మెట్లు ఎక్కేస్తూ ఉంటాడు, విండోస్ ఎక్కేస్తూ ఉంటాడు, వాడికి పడతాడా లేని భయం ఉండదు. వీళ్ళు ఎక్కువ శాతం నైట్ టైంలో లేట్గా పడుకుంటారు. సో వాళ్ళు అరిచి రిపీట్ చేసి ఇలాంటి కొన్ని బిహేవియర్స్ బాగా గట్టిగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలు ఈ బొమ్మలు ఏవైతే ఉంటాయో లైన్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ ఒక్క వస్తువు పక్క జరిగినా వాడు ఒప్పుకోడు, అది అలాగే ఉండాలి. ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఇలా ఉంటాయి, ఈ వస్తువులు ఇలాగే ఉండాలి, ఇది జరిగి తీసి అక్కడ పెట్టామనుకో వాడు ఒప్పుకోడు.
ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, ఈ రోజు మనం ఇలాగే వెళ్తూ ఉంటాం, ఒక దారిన వెళ్తూ ఉంటాం మనం. ఆ దారిన వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఒకరోజు ఆ దారిలో ఏదో గుంతును ఏదో తీసి పెట్టారనుకుందాం, నాన్న ఏం చేస్తాడు, వేరే రూట్లో తీసుకొస్తాడు. వాడు ఒప్పుకోడు, ఇదే దారిలో వెళ్ళాల్సిందే, ఇదే దారిలో వెళ్ళాలి, ఇదే దారిలో రావాలి. ఇలాంటి బిహేవియర్స్ కానీ ఇంకొంచెం సివియర్ కండిషన్ మనం ఆలోచిస్తే పిల్లల్లో వాళ్ళు బాగా ఎక్కువ హైపర్ అయ్యి అనుకోండి, వాళ్ళకి దెబ్బలు తగిలి అనుకోండి, మనకి దెబ్బ తగిలితే మనం ఏం చేసుకుంటాం, దాన్ని కాపాడుకుంటూ అరే పుండు తగ్గేంతవరకు లేదా ప్రాబ్లం తగ్గేంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచన ఇస్తుంది కదా. సో ఆ పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు గిలుతూ ఉంటారు. ఎప్పుడైతే గిల్లుతారో మంట వస్తుంది కదా, ఆ మంటను వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంత సివియర్ కండిషన్కి వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు ఎక్కువ సౌండ్స్ వస్తే ఇలా 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 మూసుకుంటూ వింటూ ఉంటారు, ఇలా కొట్టేసుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు ఎక్కువ సౌండ్ వచ్చిందనుకో చెవులు మూసేసుకుంటారు, అక్కడ ఉండరు. ఈ పిల్లలకి సోషలైజేషన్ కరెక్ట్గా ఉండదు, మిగతా సమాజంతో కలిసి ఉండే విధానం మీద వాళ్ళకి తెలియదు. వాళ్ళ లోకలు వాళ్ళే ఉంటారు, వాళ్ళ లోకలు వాళ్ళే కూర్చొని ఉంటారు, వాడి ఆట వాడే ఆడతాడు. ఇప్పుడు జనరల్ పిల్లలు ఆడుతున్నప్పుడు నాట అనొచ్చు, ఇప్పుడు నేను, మీట అనొచ్చు మీరు, ఇలా ఆలోచిస్తూ వెయిట్ చేస్తాం. కానీ వీళ్ళకి అది ఉండే, ఫస్ట్ నేనే చేయాలి, నాకే కావాలి. ఓకే, మిగతా పిల్లల దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోవడం కానీ, ముద్దు పెట్టుకోవడం కానీ, లాగడం కానీ, వాళ్ళ వస్తువుల దగ్గర లాగడం కానీ, ఇలాంటి కొన్ని బిహేవియర్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈ బిహేవియర్స్ని అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయిన అబ్జర్వ్ చేసిన తర్వాత మేము డాక్టర్ దగ్గరికి ఎక్కడ తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారమ్మా ఇది ఆటిజమో లేకపోతే ఇంకో బిహేవియరల్ ఇంకేదైనా ఇష్యూస్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్టెన్స్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మనం యాక్సెప్టెన్స్ చేయాలి. అది యాక్సెప్టెన్స్ చేయకపోగా ఇది ఎందుకు వస్తుంది, అది ఎందుకు వస్తుంది, అలా ఉండదు, మా నాన్నగారు ఇలా చేసేవారు కాదు, మా పిల్లలకి ఇలా అయింది అలా అయింది అనే కాన్సెప్ట్ కాదు. అలా చేస్తే మీ పిల్లోని మీరే మీ చేతులారా వానికి లైఫ్ని బ్రేక్ చేసినట్లు లెక్క. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం కదా, అప్పుడు నామోష్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు చాలామంది వాళ్ళు ఏమనుకుంటారు సార్, వీళ్ళు ఏమనుకుంటారు అని సొసైటీలో వీళ్ళు మా పిల్లలు ఇలాంటి ఏమనుకుంటారు అన్న కాన్సెప్ట్. సొసైటీ అంటేనే ఒకరికొకరు కంపేర్ చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అరే నువ్వెందుకు ఆ జాబ్ చేస్తున్నావు, మేమందరం ఈ జాబ్కి వెళ్ళినప్పుడు కంపారిజన్ చేశారా? అప్పుడు నువ్వు బాధపడ్డావా? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా. కానీ వాడు కారు కొన్నాడు నువ్వు ఎందుకు కొనలేదు, లేకపోతే వాడు బిల్డింగ్ కట్టి నువ్వు ఎందుకు కట్టలేదు, కంపేర్ చేస్తున్నావా? వాళ్ళు చెప్తారు, కానీ నువ్వు చేసుకొని చేస్తున్నావు కదా. అలాగే మీ పిల్లల కోసం మీరు మీ లైఫ్ ఇవ్వాల్సిన దానికి ఈ కాన్సెప్ట్లో మీరు ఒకరు కంపేర్ చేస్తున్నారు, మీ పిల్లల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. మీరు ముందు యాక్సెప్ట్ చేయండి. ఇది ట్రీటబులే, మొత్తం ప్రాబ్లమే కాదు. మీరు సరైన వయసులో అడాప్ట్ చేసుకొని సరైన వయసు గుర్తించగలిగితే, మీరు తీసుకురాగలిగితే వాళ్ళని సెట్ చేసే ఛాన్సెస్ 99.100% కూడా ఉంది. డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ది కాంప్లెక్స్, డిపెండ్స్ ఆన్ ద టైం. మీరు ముందు ఎంత తొందరగా అర్లీ ఐడెంటిఫై చేయగలుగుతారో, చేసిన దాని తర్వాత ఎలా ముందు ఫార్వర్డ్ అవ్వాలో చేసుకొని డాక్టర్ గారితో మాట్లాడి చేయగలిగితే ఈ పిల్లలు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. మనం సమాజం కోసం ఆలోచించామంటే మన పిల్లలు మనమే ఇబ్బంది పెట్టుకుంటాం. ఇది ఒక పాయింట్ గట్టిగా ఆలోచించాలి సార్. ఇది కేవలం చిన్నపిల్లల్లో మాత్రమే వస్తుందా, పెద్దవాళ్ళకు కూడా ఉంటుందా సార్ ఈ ఆటిజం అనేది? జనరల్ ఇవన్నీ చిన్నపిల్లల్లోనే ఉంటాయి. ఆటిజం అనేది చిన్నపిల్లలనే వస్తుంది, పెద్దవాళ్ళు రాదు. పెద్దవాళ్ళు వచ్చేది సైకలాజికల్ ఇష్యూస్. మీరు ఇలా పెట్టుకొని వెళ్ళారు, నాకు ఇలాగే ఉండాలంటే నెక్స్ట్ టైం వచ్చిన మీ పని ఈజీగా కావాలని అవన్నీ అరేంజ్ చేసుకుని వెళ్ళి ఉంటారు. కానీ వీడికి అది కాదు, అది అలా ఉంటేనే ఉండాల్సిందే. అది జరిగితే ఏదో జరిగిపోయింది. వాడికి ఆ బిహేవియర్ అయితే ఉంటుందో ఒక రేంజ్లో హైపర్నెస్ కిందకి మారుతుంది. సో ఆటిజం అనేది పిల్లల వరకే వస్తుంది. ఇది పెరిగి కొంతవరకు ఏజ్ వరకు వస్తుంది, దాని తర్వాత కేటగిరీ మారిపోతుంది. పెద్దవాళ్ళు ఇచ్చే విషయం మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాది ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక మైండ్ సెట్లో నాకు ఇది ఇలా చేసి పెడితే ఈజీగా ఉంటుంది మీకు తెలుసు. కానీ వీళ్ళ మైండ్ సెట్ అలా ఉండదు, అది ఫిక్స్ అయి ఉంటుంది, అంటే ఫిక్సేషన్ కిందకి వచ్చేస్తుంది. సో ఈ పెద్దవాళ్ళ ఇష్యూ వేరు, ఆటిజం పిల్లల ఇష్యూ వేరు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది అసలు క్యూర్ అవుతుందా సార్ చిన్నపిల్లలకు ఉంటే? ఒకవేళ పూర్తిగా కంప్లీట్గా నయం అవ్వడం అనేది జరుగుతుందా? డెఫినెట్లీ అవుతుంది, బట్ డిపెండ్స్ అపాన్ ద కిడ్స్ ఎబిలిటీస్ అండ్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్. ఒక్కసారి పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి క్లియర్గా అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, మనం ఏం చేయగలుగుతున్నాం, పేరెంట్స్ ఏం చేస్తున్నాం, అన్ని డీటెయిల్స్ అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కనుక ఈ బిహేవియరల్ ఇష్యూస్ కింద వస్తుంది ఆటిజం అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసి అర్లీగా థెరపీ చేయగలిగితే, అర్లీగా వాళ్ళకి కావాల్సినటువంటి స్పీచ్ థెరపీ అనుకోవచ్చు, బిహేవియర్ థెరపీ అనుకోవచ్చు, లేదా ఆక్యుపేషన్ థెరపీ అనుకోవచ్చు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నేర్పించగలిగితే
డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. కానీ ఒకటి ఇప్పుడు నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన చాలామంది పేరెంట్స్ చూశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడమే కష్టంగా ఉంది వాళ్ళకి. అలా యాక్సెప్టెన్స్ చేసేసరికి ఒక సంవత్సరం దాటేస్తుంది. నేను కొంతమంది నిజంగా పేరెంట్స్ని చూశాను, నా దగ్గర చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. సార్ మీ బాబుని ఆల్రెడీ 1.5 year 2 years ఉన్నప్పుడే మేము అబ్జర్వ్ చేసాం, బిహేవ్ కొంచెం తేడాగా ఉంది బాబు విషయాలు అనుకున్నాము, కానీ మేము ఒక డాక్టర్ చూపిస్తే ఇలా ఇలా అన్నారు, మాకు భయం వేసింది, మళ్ళీ మా సమాజంలో ఏమనుకుంటారో మా ఇంట్లో ఏమనుకుంటారో అని చెప్పలేకపోయాం, ఇప్పుడు తీసుకొచ్చాను సార్, ఇప్పుడు దీంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ మనం చూడగలుగుతాం. మీరు మీ సమాజం కోసం ఆలోచించుకుంటూ వెళ్తే వీన్ డెవలప్మెంట్ డిలే అయిపోతూ ఉంటుంది. సో ఈ విషయంలో పేరెంట్స్కి లేదా డాక్టర్స్కి మంచి ఒక అవగాహన వచ్చి పిల్లోడికి ఏం చేయాలన్న కాన్సెప్ట్ రాగలిగితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అది కూడా ఇవాళ రేపు ఆటిజం అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది, ఒక పెద్ద మాఫియా టైప్లో అయిపోయింది అనుకోండి. చెప్తున్నాను కదా, ఒకప్పుడు 136 మంది పిల్లలు ఒకరు ఇద్దరు ఏర్పడే పిల్లలు ఇప్పుడు 10 మందిలో 2-3 ఈ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకి వస్తున్నారు నా పర్సనల్ అబ్జర్వేషన్లో. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ప్యానిక్ అవ్వదు, తెలుసుకున్న వెంటనే ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అయ్యారు, ఓకే, ఇంకొంచెం డీప్గా తెలుసుకొని కొంచెం క్లారిటీగా తెలుసుకొని అర్లీ ఐడెంటిఫికేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే నెట్లో సోషల్ మీడియాలో ఇదంటే ఏంటి, ఆటిజం అంటే ఎవరెవరో తోచింది వాళ్ళకి తగ్గట్టుగా వీడియోస్ పెడతారు, కంటెంట్ పెడతారు. అవన్నీ యాక్చువల్ థింగ్స్ కావు, ఎవరి ఆలోచన వాటి తగ్గట్టుగా పెట్టేవి. స్టాంప్ వేసి సిగ్నేచర్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన బిహేవియర్స్ కావవి, అటెంప్ట్స్ చేయడానికి లేదు, ఆ సిమ్టమ్స్ కాదు. సో మీరు ఒక్కసారి ఐడెంటిఫై అయిన తర్వాత అరే ఇక్కడ దగ్గరలో మాకు స్పీచ్ థెరపీ సెంటర్ లేదా ఇక్కడ ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఉందని వెళ్ళడం కాదు, అక్కడ నిజంగా క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారా లేదా కనుక్కోండి. వీళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది సార్? ఇప్పుడు స్పీచ్ లాంగ్వేజ్ ప్రకారం ఎంఎస్సీ ఏఎస్ఎల్పి చేసి ఉండాలి. ఆక్యుపేషన్ థెరపీ వాళ్ళకి ఎంఓటీ అని ఉంటుంది, బిహేవియర్ వాళ్ళకి బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ వాళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ వాళ్ళకి ఒక కోర్స్ ఉంటుంది. వీళ్ళందరూ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఎక్కడి వరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఓకే. దాంతోపాటు సెంటర్ నడిపించే డాక్టర్ ఎవరైతే ఉంటారో, క్లినిక్ నడిపించే డాక్టర్ ఎవరైతే, ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్గా, ఇప్పుడు నాకు స్పీచ్ థెరపీ అంటే ఏంటో తెలియాలి, ఆక్యుపేషన్ థెరపీ అంటే దాని గురించి అవగాహన ఉండాలి, బిహేవియర్ థెరపీ అవగాహన ఉండాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ అవగాహన ఉండాలి, సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అనే దాని గురించి అవగాహన ఉండాలి. నాకు వీటి మీద అవగాహన ఉండగలిగితే అప్పుడు నేను కింద ఉన్న ఈ మిగతా థెరపీస్కి ఎవరైతే ఉందో వాళ్ళకి నేను గైడ్ చేయగలుగుతాను. వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈ బాబుకి జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి, మనం ఏం చేయగలుగుతాం అనేది చేయగలుగుతాం. ఒక కంబైన్డ్గా టీమ్గా వర్కౌట్ చేయగలిగితే, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను చెప్పొచ్చే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటంటే, పేరెంట్స్ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత సరే వెళ్దాం థెరపీ సెంటర్స్కి లేకపోతే క్లినిక్కి వెళ్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అరే ఇంటికి పక్కనే ఉంది లేకపోతే ఇంటికి దగ్గరగా ఉందని వెళ్తున్న సెంటర్స్ కొన్ని ఉంటాయి, అక్కడ ఫీజు తక్కువ తీసుకుంటున్నారన్న సెంటర్స్ కొన్ని ఉంటాయి, అరే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్దామన్న సెంటర్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ రాంగ్. చాలామంది బిజినెస్ కోసం డబ్బులు ఉన్నవాళ్ళు ఒక సెంటర్ పెట్టేస్తారు, ఒక థెరపిస్ట్ని పెట్టేసి నడిపించేస్తారు. అక్కడ నిజమైన క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా అని తెలియదు. రెండోది, కొంతమంది పేరెంట్స్ ఇలా చూసి ఇలా కదా మనం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా సెంటర్ స్టార్ట్ చేస్తారు. సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రమోషన్స్ ఎలా ఉంటుందంటే, మా బాబు కూడా ఇలాగే ఉండేవాడు, మా పాప ఇలాగే ఉండేది, నేను చాలా కష్టపడ్డాను, ఒక పేరెంట్స్గా మీ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను ఆ పెయిన్ గోత్రూ అయ్యాను, సో మీరు రండి నేను ట్రీట్మెంట్ చేస్తాను. నాకు క్వశ్చన్ అర్థం కాదు, ఇప్పుడు నీకు సర్జరీ చేయాలంటే ఇంట్లో కత్తుల మెడల నుంచి కోసుకుంటాం మనం, డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. సో పిల్లోడు డెవలప్మెంటల్ మెచ్యురేషన్, థింకింగ్ ప్రాసెస్, బ్రెయిన్, న్యూరల్ గ్రోత్, న్యూరల్ ప్లాస్టిసిటీ ఏ స్టేజ్లో జరుగుతుంది మీకు ఎలా తెలుస్తుంది? ఒక డాక్టర్ కదా. సో అది తెలియక చాలామంది ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయిపోయి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సెంటర్స్ తక్కువ ఫీజు తీసుకుంటున్నారు, వాళ్ళు బాగుంది వెళ్ళొచ్చు. క్వాలిటీ మ్యాటర్స్.
సో పిల్లల టైం కూడా ఇంకొకటి అక్కడికి ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో జనరల్గా నేను అబ్జర్వేషన్ కేటగిరీలో 0 to 5 years వి కాల్ ఇట్ ఇస్ క్రిటికల్ గ్రోత్ డెవలప్మెంట్ పీరియడ్. ఈ క్రిటికల్ గ్రోత్ డెవలప్మెంట్ పీరియడ్లో ఎస్పెషల్లీ 1.5 year నుంచి 2.5 3 years వరకు చాలా ఇంపార్టెంట్ టైం పీరియడ్. ఆ టైంలో మనం అయితే ఎక్స్పోజ్ చేస్తాము, మాటలు కానీ కమ్యూనికేషన్ కానీ వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ హగ్ ఇవ్వడం ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్లో ఎక్కుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తాం అన్నీ వాళ్ళ బ్రెయిన్లో ఎక్కుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని 6 months వరకు ఎంత డెవలప్ అవ్వాలో అవుతుంది. దాని తర్వాత 6 months 1 year వచ్చేసరికి ఈ మాటలన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ తాత పాప నాన్న అనుకుంటూ వచ్చి 1 year వచ్చేసరికి అమ్మ నాన్న తాత స్టార్ట్ చేస్తాడు. ఈ లాజికల్గా బ్రెయిన్ డెవలప్మెంట్ అప్పుడు ఎప్పుడు ఎలా వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వాలో ఒక డాక్టర్కి తెలుస్తుంది. అన్క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ పెడతారు, వేరే ప్రొఫెషనల్ వాళ్ళు వచ్చి స్పీచ్ థెరపీ ఇస్తూ అంటారు, బయట నుంచి ఇస్తారు. లేదా కొంతమంది సెంటర్స్లో ఎలా పెట్టుకుంటారంటే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు లేదా నార్మల్గా 10th class చదివిన వాళ్ళని తీసుకొని స్పీచ్ థెరపీ ఇప్పిస్తారు. 100% మనం లాస్ అవుతుంది చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్. యాజ్ అ పేరెంట్స్గా మీరు డబ్బులు ఇవ్వాలి రేపు సంపాదించుకుంటారేమో, దట్ ఇస్ అ డిఫరెంట్ కండిషన్. కానీ ఒక్కసారి బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగిపోయిందా, జరిగిపోయింది. దాన్ని బేస్ చేసుకొని కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి, క్వాలిఫైడ్ డాక్టర్, ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ ఎవరైతే అక్కడికి వెళ్ళాలి, రెండోది సైకాలజిస్ట్ వాళ్ళతో చూసుకోవాలి, స్పీచ్ లాంగ్వేజ్ అయితే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కరెక్ట్ అయిన గైడెన్స్ చేయగలుగుతారు. ఇలాంటి విషయాలు చాలామంది సార్ మేము అక్కడికి రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, అనంతపురం నుంచి వచ్చారు వాళ్ళు. సార్ మేము చాలా హాస్పిటల్ తిరిగాం, చాలా చోటుకి తిరిగాం, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాము, మైసూర్ వెళ్ళాము, కానీ మాకు కరెక్ట్ అయిన ఐడియా రాలేదు, గైడెన్స్ ఇవ్వలేదు. అడిగి మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మా ఇంటి దగ్గరలో ఒకటి, మాకు తెలిసి వాళ్ళు ఒకటి, లేదా ఫీజు తక్కువైందని ఒకటి. ఈ 3 కారణాలు నాకు తెలిసాయి. ఇప్పుడు ఆ బాబుకి వాళ్ళు ఐడెంటిఫై చేసింది 2 yearsలో ఐడెంటిఫై చేశారు, హ్యాపీ. ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు చుట్టూ తిరిగి ఒక 2 years మళ్ళీ తిరిగారు, 0 డెవలప్మెంట్. కొన్ని ఏజ్తో పాటు చేంజెస్ వచ్చేవి ఉంటాయి, అవి కామన్. ఇప్పుడు 4 years నా దగ్గరకు వచ్చి సార్ మేము చాలా తిరిగి విసుకెత్తిపోయాం, నా దగ్గర డబ్బులు అయిపోయాయి, మా బాబుని మీ చేతిలో పెడతాం, నాకు 2 నెలలు మాటలు తిప్పండి, 6 నెలలు మాటలు తిప్పండి. 2 సంవత్సరాలు ఐడెంటిఫై చేసిన అక్కడ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ 2 సంవత్సరాలు తిరిగాం, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు తిరిగిన మీరు 4 సంవత్సరాలు లాంటి 2 సంవత్సరాలు ఈ 2 నెలలు 3 నెలలు ఎలా వస్తాయి? నేను చేస్తాను, ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాను, దాని డౌట్ లేదు. నాతో పాటు మీరు కూడా కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగితే, నేను చెప్పిన యాక్టివిటీస్ మీరు వర్క్ చేయగలిగితే, అండ్ దట్ టు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 15 days కంటే నా ముందు వచ్చి కూర్చొని ఏం జరుగుతుందో నాతో డిస్కస్ చేస్తాను అని అంటేనే మీరు నాకు ప్రామిస్ చేస్తే నేను నీకు ప్రామిస్ చేస్తాను. ఆ విధంగా కూడా ప్రామిస్ వచ్చింది. సో ఇది ఆటిజం అనేది ఎక్కువ మొబైల్ స్క్రీన్ ఇవన్నీ వాడడం వల్లనే వస్తుందంటారా, లేకపోతే ఇంకేమన్నా? యాక్చువల్లీ ఆటిజంని క్లాసిఫై చేయాలంటే కొన్ని రకాలుగా చూడవచ్చు. కొన్ని క్లాసికల్ ఆటిజం అని కేటగిరీ తీసుకుంటాము, ఇంకొన్ని ఏమో ఫోన్ ద్వారా వచ్చే ఆటిజం బిహేవియర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ ఫోన్ ద్వారా వచ్చేటువంటి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనము జనరల్గా ఇందాక మీకు చెప్పినట్టుగా 0 to 5 years ఆఫ్ ఏజ్ క్రిటికల్ గ్రోత్ డెవలప్మెంట్ ఏదైతే టైం పీరియడ్ ఉందో అక్కడ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్ జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనం ఇన్పుట్ చేస్తామో, ఏదైతే వాడు వింటాడో చూస్తాడో, ఇవన్నీ ఈ 5 sense organs. ఇప్పుడు నేను మీకు ఒక యాపిల్ అన్నా అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? నా అలాంటి వాళ్ళకి 2 కనిపిస్తుంది, ఒకటి ఫ్రూట్ కనిపిస్తుంది, ఒకటి యాపిల్ ఫోన్ కనిపిస్తుంది. ఫస్ట్ చెవులు వినిపించినాయి మీకు? ఎస్. నేను యాపిల్ అంటే యాపిల్ అనిపించింది, బాగానే అనిపించలేదు కదా, అంటే మీ హియరింగ్ బాగానే ఉంది. ఎస్. ఓకే, అది వింటున్నా అంటే మీ కళ్ళ మీద పిక్చర్ వచ్చింది, యాపిల్ పిక్చర్ వచ్చింది, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక స్మెల్ ఉంటుంది, దాన్ని పట్టుకొని కళ్ళు మీద చెప్పగలుగుతాం, మనం ఇది యాపిల్ అని చెప్పగలుగుతాం. టచ్ సెన్స్ ఆర్గన్స్ ఉంటుంది. ఈ 5 sense organs కరెక్ట్గా పనిచేస్తేనే అది యాపిల్ అయింది. ఇప్పుడు ఇది అన్నా అనుకోండి, మైక్ అన్నా అనుకోండి, చెవులు బాగానే అనిపించాయి, కళ్ళ ముందు మైక్ పిక్చర్ వచ్చింది, ఇది పట్టుకుని టచ్ చేసి తెలిసింది అది మైక్ అని తెలిసింది. దీనికి స్మెల్తో టేస్ట్ పని లేదే. అంటే ఈ 3 sense organs హైలైట్ అయ్యి మిగతా 2 sense డౌన్ అవుతేనే ఇది ఆ విధంగా మైక్ అయింది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రతి వస్తువుకి ఈ 5 sense organs అప్ అండ్ డౌన్ అవుతూ వర్కౌట్ చేయగలిగితేనే ఆ వస్తువుకి ఒక మీనింగ్ ఏర్పడుతుంది. ఇది నార్మల్ డెవలప్మెంట్ జరిగే స్థితి. ఎప్పుడైతే మనం స్క్రీన్ టైం ఎక్స్పోజ్ చేస్తాము, ఫోన్ ఎక్స్పోజ్ చేస్తాము,
ఈ పిల్లలు ఇట్లా ఆటిజం క్యారెక్టర్స్ రావడానికి రీజన్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం. సినిమాలు సీరియల్ చూసేటప్పుడు వాటిలో క్యారెక్టర్స్ స్టెప్ బై స్టెప్గా వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ స్క్రీన్ చూస్తాం, ఎస్పెషల్ దాంట్లో పిల్లలకు పెట్టేది కార్టూన్ టైప్ ఆఫ్ పిక్చర్స్. ఆ కార్టూన్ టైప్ పిక్చర్స్లో ఏముండదు, జస్ట్ నథింగ్, రన్నింగ్ జంపింగ్. ఇదే కదా మన పిల్లలు మనకు చూస్తూ ఉంటారు, రన్నింగ్ జంపింగ్ ఉంటుంది విత్ ఫాస్ట్ బీట్ ఆఫ్ మ్యూజిక్. ఇదే వాడి బ్రెయిన్లో ఇంకుతుంది, ఇదే ఆ పాప బ్రెయిన్లో కానీ బాబు బ్రెయిన్లో ఇంకుతుంది. ఏదైతే మన బ్రెయిన్లో ఉందో ఆ పని మాత్రం మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మలయాళం మాట్లాడతాను, ఇప్పుడు నాతో మాట్లాడతారా? ఎందుకని? అదొక లాంగ్వేజే కదా, ఇప్పుడు చెవులు వినిపిస్తున్నాయి కదా, మేము అంత బాగానే ఉన్నాం కదా మనం, ఆయన ఎందుకు మాట్లాడరు? నాకు రాదు కాబట్టి ఆ భాష, అది మనకి తెలియదు, నాన్ సెన్స్. కానీ నేను అలాగే మాట్లాడుకుంటాను, సార్ మనం ఆపేద్దాం, తర్వాత ఎప్పుడు మాట్లాడదాం. అదే మీరని లేచిపోతే లేదు నన్ను లేచి వెళ్ళిపోమంటారు. మనలో ఉన్న బిహేవియర్ చేంజ్ అయిపోతుంది చూసారు. ఓకే, ఒకటి నచ్చింది, మన బ్రెయిన్కి నచ్చింది, మన బ్రెయిన్లో లేని చేయడానికి మనం యాక్సెప్టెన్స్ చేయట్లేదు. కానీ ఈ పిల్లోడికి ఈ స్క్రీన్ టైం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన కమ్యూనికేషన్ అనేది ఇవన్నీ వాడికి బ్రెయిన్లో లేవు. వాడి బ్రెయిన్లో ఏదైతే ఉందో, ఏదైతే ఇంకిందో, ఎంత ఫాస్ట్గా అది ఇంకిందో. ఇప్పుడు నువ్వు జనరల్గా సినిమాలు చూస్తుంటే నువ్వు చెప్పినట్టుగా క్యారెక్టర్ స్టెప్ బై స్టెప్గా వస్తాయి. ఎగ్జాంపుల్గా 1 స్పీడ్ అనుకున్నాం దాన్ని, ఒక 1 స్పీడ్తో జరుగుతుంది. కానీ ఫోన్ చూసినప్పుడు దాంట్లో జరిగే ఈ రన్నింగ్ జంపింగ్ విత్ ఫాస్ట్ బీట్ ఆఫ్ మ్యూజిక్ ఇంటూ 100 టైమ్స్ స్పీడ్గా వెళ్తాయి. అంత ఫాస్ట్ వాడి బ్రెయిన్లో ఇంకుతుంది కాబట్టి, వాడి బ్రెయిన్లో అదే ఉంది బేస్ కాబట్టి దానికి వాడిదే రెస్పాన్స్ అవుతాడు. ఇప్పుడు మన బ్రెయిన్లో తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది కాబట్టి మనం దీనికి రెస్పాండ్ ఎలా అవుతున్నామో తను కూడా అంతే ఫాస్ట్గా చూసి విని ఆ బ్రెయిన్లో ఉంది కదా దానికి తను ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ పిల్లల్ని మనం నార్మల్ స్కూల్స్లలో వెళ్ళగలుగుతారా సార్ వీళ్ళు నార్మల్గా? లైక్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆటిజం నుంచి క్యూర్ అవ్వకముందు ఆ ఆటిజం ఉన్నప్పుడు పిల్లల్ని వీళ్ళు నార్మల్ స్కూల్లో వేయవచ్చు అంటారా? డెఫినెట్లీ వేయచ్చు. వీళ్ళకి నార్మల్ స్కూలు, నార్మల్ లైఫ్ లీడ్ చేసే అధికారం వీళ్ళకి ఉంది. కానీ వీళ్ళ వల్ల మిగతా పిల్లలకి ఏమి ఇబ్బంది కాదంటారా? నేను అక్కడికి వస్తున్నాను సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇలాంటి పిల్లలకి ముందు ఆటిజం ఉందన్న ఒక కారణం చూసుకుంటే వాళ్ళకి సరైనటువంటి థెరపీస్ ఇవ్వాలి. ఆ థెరపీస్ వాడికి బిహేవియర్ ప్రాబ్లం ఉందా, స్పీచ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎక్కువ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని సాల్వ్ చేసుకొని ఈ థెరపీస్ ఇచ్చుకుంటూ మన నార్మల్ స్కూల్స్కి పంపించాలి. కానీ ఇవాళ రేపు చాలా వరకు స్కూల్స్లో ఈ ఆటిజం పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ దానివల్ల సైకలాజికల్ చాలా డిప్రెస్ అవుతున్నారు. మీరు అలా డిప్రెస్ అయ్యేదానికంటే ముందు మాలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఒక్కసారి మీ బాబుని అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఈ థెరపీస్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఇవి సబ్సిడైజ్ అవుతాయి. తర్వాత మీరు మెల్లగా స్కూల్కి అటాచ్ చేయొచ్చు, స్కూల్కి పంపించచ్చు. అక్కడ మిగతా పిల్లలు వీళ్ళతో మింగిల్ అవుతారా లేదంటే మనం చేసే థెరపీస్ని బట్టి వాళ్ళు మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ వల్ల ఆ పిల్లలకి ఏమి ఇబ్బంది కాదంటారు? అంటే వీళ్ళు ఎప్పుడు స్పీడ్గా ఉంటారు, వాళ్ళు నార్మల్ ఫేస్లో ఉంటారు, నార్మల్గా ఉన్న పిల్లలు. సో వీళ్ళు వాళ్ళని కొట్టడం లాంటివి ఇట్లా కానీ, లేకపోతే వీళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారా స్కూల్స్లో? ఇప్పుడు ఏంటంటే ఈ థెరపీస్ ఇస్తే వాడికి అటెన్షన్, కాన్సన్ట్రేషన్, ఐ కాంటాక్ట్ పెరుగుతుంది. ఓకే, కూర్చునే ప్లేస్ ఒక చోట కూర్చోవాలి, ఇలా బిహేవ్ చేయాలని కాన్సెప్ట్ వాడికి కూడా తెలుస్తుంది. ఇది రోగం కాదు కదా. అవును. అరే వీడికి ఏదో రోగం వచ్చింది, ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేసి పడుకోబెట్టి లేకపోతే ప్రాబ్లం జరిగింది, లేకపోతే మెంటలీగా లోపల బ్రెయిన్ స్ట్రక్చర్ ఫార్మేషన్ కాదు కదా, వీడు అంతా నార్మలే. వీడు ఎదిగేటప్పుడు మనం పెంచే విధానంలో కొంచెం క్రాస్ ఉంది, తప్పింది అంతే. ఈ పట్ట మీద వెళ్ళాల్సి బట్టి ఈ పట్ట మీద వెళ్తుంది. మనం తీసుకొని మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ పెట్టి కొంచెం టైం తీసుకొని నార్మల్ సిచ్యువేషన్లో పెట్టవచ్చు. దీని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్వర్డ్ చేసింది. సో స్కూల్లో పిల్లల్ని తీసుకోవాలి, వాళ్ళకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, కరెక్ట్ అయిన థెరపీస్ ఇవ్వాలి. స్కూల్స్ ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ మీద కేసు కూడా ఇవ్వచ్చు. ఓకే, ప్రతి స్కూల్లో వీళ్ళకి సపరేట్గా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో పిల్లలకి కూడా ఆ స్కూల్లో ఇలాంటి పిల్లలకి కంపల్సరీ తీసుకోవాలనే రిజర్వేషన్ పాస్ అయింది. ఓకే, సో ఈ పిల్లల్ని నార్మల్ స్కూల్కి పంపించచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ పిల్లలు కనుక ఒక్కసారి స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి అలవాటు పడింది అనుకో, వీడంత టాపర్ ఇంకెవడు ఉంటాడు క్లాస్. అదైతే నేను విన్నాను సార్. వీడంత టాపరు, వీడంత షార్ప్ టీచర్ కూడా ఉండదు.
సో వీళ్ళకి చదువుకోవాలని ఆతురత కూడా ఎక్కువ ఉంటుంది అలవాటు అయిన తర్వాత. అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను నా రియల్ సిచ్యువేషన్ చాలా కేసులు చూసాను. ఇప్పటివరకు ఒక 1500 2000 పేషెంట్స్ మనం చూసి ఉంటారు. దానిలో ఒక బాబు గురించి స్పెసిఫిక్గా చెప్పాలి నేను. ఆ బాబు ఏంటంటే ఇప్పుడు మనం రోడ్డు మీద కానీ కార్లో ఇంటికి వెళ్తుంటాం, లేకపోతే మన క్లినిక్ వస్తూ ఉంటారు, ఎంత ఫాస్ట్గా వస్తూ ఉంటాం కదా. వాళ్ళ బాబు అలా చూసినప్పుడు బిల్డింగ్ పైన SBI బిల్డింగ్ అని, లేకపోతే వేరే ఏదో రకరకాల రత్నదీప్ అని ఇవన్నీ కనిపిస్తాయి కదా, వాటిని పేరు చూసి క్లినిక్ వచ్చి విత్ ఇన్ 5 minutesలో యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసి పెడతాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్తేప్పుడు ఏదైనా చూసాడు అనుకో, విత్ పాయింట్ టు పాయింట్ ఎలా ఉందో అలా దింపి పెడతాడు విత్ హ్యాండ్స్తో. అంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఏదైనా వస్తువు మర్చిపోయారు అనుకోండి, అరే నాన్న ఏదో వస్తువు మర్చిపోయాను, అది ఎక్కడుందని అడగండి, వాడికి అర్థమైతే వాడు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు మీకు. ఇవాళ రేపు పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేము చిన్నప్పుడు చాలా కష్టపడి పెరిగాం, మా నాన్న ఇట్లా కష్టపడ్డాడు, ఇలా చేశాడు, సో మా పిల్లల్ని మేము చాలా సుఖంగా పెంచాలి, చాలా హ్యాపీగా పెంచాలి, చాలామంది వాళ్ళకి కింద దించొద్దు, కాలు కింద పెట్టనివ్వద్దు అనే కాన్సెప్ట్ ఆలోచిస్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బయటికి వెళ్ళనివ్వట్లేదు పిల్లల్ని విత్ ఇన్ ద బౌండరీస్. అంటే పీర్ గ్రూప్, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి సోషలైజేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అవాయిడ్ అయిపోతుంది. అమ్మో మా బాబు కింద పెడితే కాలుతాయి కదా, వాడికి తెలిసేది కాలుతుంది అని చెప్పడానికి, కాలుతున్న మాట రావడానికి. అరే బురద అంటుతుంది, బురద అంటితేనే ఇది బురద అని తెలుస్తుంది, వాడికి అంటింది అని తెలుసు, పదాలు తెలిస్తే కదా. బురద అంటే ఏం చేయాలి, కాలితే చెప్పులు వేసుకోవాలి, బురద అంటే కడుక్కోవాలి, వాడికి తెలియట్లేదు. మీరే అన్ని సౌకర్యాలు అన్ని ఇన్ టైంలో, వాడికి అన్నం కావాలా, ఫుడ్ కావాలా, ఏం చేయాలి ఆన్ టైంలో ఇచ్చేస్తున్నారు. వాడికి దానివల్ల వాడికి ఓపిక రావట్లేదు, నశించడం కాదు, రావట్లేదు, అసలు ఓపిక రావట్లేదు. నన్ను తీసుకొస్తున్నా వెయిట్ చేయాలంటే వెయిట్ చేసి కాల్సి వాడికి తెలియదు. మీరు ఇంతకుముందు చేసిన అలవాటే ఇప్పుడు అడగగానే ఇచ్చేస్తున్నారు, అడగముందు సంగం చేస్తారు. వాడికి ఆ బ్రెయిన్ అలా అలవాటు అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం కంట్రోల్ చేసి చేయగలిగితే, వీళ్ళకి పేరెంట్స్కి ఇటు పిల్లలకి థెరపీస్ ఇస్తూ పేరెంట్స్ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే వీళ్ళు నార్మల్ స్కూల్ పంపించు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక 2 years పిల్లలకి అట్లా ఒకవేళ ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగితే క్యూర్ చేయగలుగుతామంటున్నారు సార్. సో అసలు మొత్తం ప్రాసెస్ ఎన్ని ఇయర్స్ పడుతుందంటారా, లేకపోతే మంత్స్ పడుతుందా ఒక సాధారణమైన చిన్నపిల్ల అనేది ఒకరు తీసుకొని రాగలిగితే మీ దగ్గరికి తీసుకొస్తే? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు. సో వీళ్ళకి బేస్డ్ ఆన్ దేర్ మెంటల్ ఎబిలిటీ, గ్రోత్ టైం పీరియడ్, వాళ్ళ క్యాలెండర్ ఇయర్, పుట్టిన ఇయర్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఏజ్ ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు సేమ్ పిల్లలు ఉంటారు, కానీ ఒకడు చాలా ఫాస్ట్గా ఉంటాడు, చాలా ఫాస్ట్గా అన్ని పనులు చేస్తాడు, ఇంకోటి చాలా డల్గా ఉంటాడు, నార్మల్గా ఉంటాడు. సో డిపెండ్స్ ఆన్ దేర్ మెంటల్ ఎబిలిటీ ఒకటి. రెండవది థెరపీ స్టార్ట్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ థెరపీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ వాడితో ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారని ఇంపార్టెంట్. ఓకే, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ద మోర్ ద ప్రాక్టీస్. ఇప్పుడు పిల్లోడు మా దగ్గరకు వచ్చాడు, పాప బాబు మన దగ్గరకు వచ్చింది, ట్రీట్మెంట్ థెరపీ చేస్తున్నాం, 1 గంటన్నర మన దగ్గర ఉంటారు, తర్వాత 23 గంటల పేరెంట్స్ దగ్గర ఉంటారు కదా. సో పేరెంట్స్ కూడా మనం చెప్పినట్టుగా కరెక్ట్ గైడెన్స్ ఫాలో అవ్వగలిగితే, ఇప్పుడు మీరు అన్నారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కొందరికి 2 సంవత్సరాలు పడుతుంది, కొంతమంది కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సంవత్సరాలు సెట్ అయిపోద్ది. డిపెండ్స్ ఆన్ ద మెంటల్ ఎబిలిటీ అండి, డిపెండ్స్ ఆన్ సివియారిటీ. దాన్ని బేస్ చేసుకొని ఈ ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు వస్తుందని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు దీనికి జనరల్ ట్రీట్మెంట్ లాగా మెడిసిన్ ఇచ్చి ఇన్రోల్ పెట్టేసుకోండి అనే కాన్సెప్ట్ రాకుండా, ఇది ట్రీట్మెంట్ ప్రాసెస్ కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల్ని మీ దగ్గరికి తీసుకుని రావచ్చు సార్? అంటే ఇందాక మీరు చెప్పినట్టు డిఫరెన్షియేట్ ఇట్లా ఉన్నాడు, కాకపోతే ఇమీడియట్గా కొన్ని లక్షణాలు చూడగానే, ఇట్లాంటి లక్షణాలు చూడగానే ఒకసారి డాక్టర్ని కలవాలి అనేసి అనిపిస్తుంది. మంచి ప్రశ్న. ద థింగ్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతున్నప్పుడు బాబు మనల్ని మన వైపు చూడకపోవడం, ఐ కాంటాక్ట్ లేకపోవడం. ఓకే, మన ఇద్దరు మాట్లాడుతున్నాం ఇప్పుడు, సో నేను మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాను, సో వీ హ్యావ్ అన్ ఐ కాంటాక్ట్. ఓకే, ఐ కాంటాక్ట్ లేకపోవడం, లేకపోతే వాడిని పేరు పెట్టి పిలిచామనుకోండి వాడు వినకపోవడం, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు పేరు పెట్టి పిలిచినా వాడు వినలేదంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. ఐ కాంటాక్ట్ లేనప్పుడు కలవాలి. కాన్సన్ట్రేషన్ ఏదైనా పని మీద చేసినప్పుడు చెప్పినప్పుడు వినకుండా కాన్సన్ట్రేట్ చేయలేకపోతే మీరు వెంటనే డాక్టర్ని కలవాలి. ఇది ఈ 3 ప్రధానమైన లక్షణాలు. ఇంకొకటి గురించి చెప్తాను. పిల్లలకి ఎవరైతే ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటారో, ఎక్కువగా ఈ కార్టూన్ పిక్చర్ చూస్తూ ఉంటారో, వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ పక్క రూమ్లో ఉన్నాడు అనుకుందాం, బాబు పక్క రూమ్లో ఉన్నాడు, తన పేరు పెట్టి పిలిచాం,
మీ పేరు అనుకో వినయని పిలిచాం అనుకో రాలేదు, Hmm. రెండోసారి పిలిచాం మూడోసారి పిలిచాం రాలేదు. కానీ ఇదే బాబుకి మీరు ఫోన్ పెట్టండి, ఫోన్లో స్క్రీన్లో అది పెట్టండి, Hmm. రైమ్స్ పెట్టండి, పరిగెత్తుకొస్తాడు. అవును, అంటే దీని అర్థం ఏంటి? వాడు దానిపైన వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్గానే జరుగుతుంది, కానీ మీరు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు, అవును. మీరు దాన్ని యూజ్ చేయలేకపోతున్నారు. Hmm. అంటే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక నేను మలయాళం గురించి మాట్లాడాను కదా, అవును. మన ఇద్దరం కలిసి మలయాళం గల్లీలో మలయాళం స్టైల్ నడుచుకుంటూ వెళ్దాం. Hmm. అందరూ మలయాళం మాట్లాడతారు కదా, మంచి భక్తి పాటలు మాట్లాడతారు, పాటలు పాడతారు, అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అర్థమవుతాయా? అర్థం కాదు. అవన్నీ నాన్ సెన్స్, Hmm. అలా ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఆ మధ్యలో నుంచి వినీల్ ఎలా ఉన్నా బాగున్నావు అన్నా అంటే ఎక్కడనే వినిపిస్తున్నా. అరే మనోడు ఎవడో ఉన్నాడు, Hmm. మన బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుంది అవును. అంటే వాడు నార్మలే కదా, Hmm. అందుకే ట్యూన్ అయింది. వాడి బ్రెయిన్ కూడా పేరు పిలిచిన విననప్పుడు ఫోన్ పెడితే ఆ ఫోన్ రింగ్ పరిగొస్తున్నాడు, Hmm. ఆ ఫోన్లో ఉన్న రైమ్కి పరిగెత్తుకొస్తున్నాడు. అంటే వాడి బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది, మనం యూజ్ చేయలేకపోయాం. అవును. తప్పు వాళ్ళు, మనలో తప్పు. అవును. సో ఇది యూజువల్లీ వారసత్వంగా ఏమన్నా వస్తుందంటారా? ఇవి వారసత్వంగా వచ్చేవైతే ఏం కాదు. ఎస్పెషల్లీ ఈ బిహేవియరల్ ఇష్యూస్, ఆటిజం అనేది వారసత్వంగా వచ్చేవైతే ఏం కాదు. Hmm. ఇప్పటివరకు నేను చూసింది కొన్ని రేర్ కేసులు చెప్పొచ్చు, కానీ 99% ఆఫ్ ది కేసెస్ ఈ ఆటిజం అనే వాటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే వారసత్వంగా వచ్చేవి, ఎస్పెషల్లీ ఈ రీసెంట్ ఇయర్లో చూసుకుంటే వారసత్వంగా వచ్చేవి అయితే కావు. సరే. ఇంకా ఫ్యూచర్లో రావచ్చేమో, Hmm. కానీ ఇప్పుడైతే లేదు. సో యూజువల్లీ మనం కూడా పిల్లలకి తినిపించేటప్పుడు కానివ్వండి, ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు మన మాట వినట్లేనప్పుడు యూజువల్లీ ఫోన్ మనం తీసి ఫోన్ పెట్టి పెడుతుంటాం. సో తినిపిస్తాం. యూజువల్లీ మా ఇంట్లో కూడా చిన్న పాప ఉంది. ఆ పాప తినాలంటే ఫోన్ తీసి పెడితేనే దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే తింటుంది. ఒకవేళ అది లేకపోతే మనం పక్కన పెడతాం. సో అట్లా చేయడం వల్ల అసలు దీని ప్రాబ్లం ఇంకా ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయంటే యాక్చువల్ ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది విని. ద ప్రాబ్లమ్ స్టార్ట్ ద సేర్. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు ఫోన్ ఉండిందా? లేదు. ఫోన్ టీవీ ఉండిందా మన ఇంట్లో? లేదు. లేదు కదా. ఇంకా మనం తిన్నామా? డాడీకి కొడతాడు, మమ్మీ కొడతాడు, తిన్నాం కదా, టైంకి తిన్నాం. ఏదో టైంకి అన్నీ మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాం కదా. కానీ ఇక్కడ మనకి ఈ ఏజ్ జనరేషన్లో ఓపిక చాలా తక్కువ. అవును. పాయింట్ 1. పాయింట్ 2, ఓపిక తక్కువ అనే దానికంటే కూడా మనకు పనులు ఎక్కువ ఉన్నాయి. అవును. ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేసుకుంటున్నారు, లేదా ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటున్నారు, లేదా ఇద్దరు బిజినెస్ దానికి ఇద్దరు చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం? తినిపియాలంటే టైం పట్టుద్ది. ఆ టైంని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి వీళ్ళకి ఫోన్ పెడితే వాళ్ళు ఫోన్ చూసినప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో ఏమో కూడా తెలియదు, తినేస్తారు. అట్లా పెట్టేసి నా కొడుకు తిన్నాడు, నా పాప తిన్నది. అక్కడ స్టార్ట్ అయిన ఫోన్ కాన్సెప్ట్, బాబు ఏడుస్తున్నాడు కదా, పాప ఏడుస్తుంది, కాసేపు ఇద్దాంలే, నాకు కొంచెం పని ఉంది, కాసేపు ఇద్దాంలే, ఇది అలా 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 అలవాటు బ్రెయిన్లో అలా ఉండిపోద్ది. అలా వాడికి మనమే అడిక్ట్ చేసాం. వాడిదేం తప్పలేదు, పాపది కానీ బాబు తప్పలేదు, మనమే అడిక్షన్ చేసి వాళ్ళకి దాన్ని చూపించి తినిపించడం వల్ల వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా అయితే ప్లేట్లో పెట్టుకొని తినాలి అనే కాన్సెప్ట్ మన బ్రెయిన్లో ఉందో, ప్లేట్ కానీ ఇస్తరా కానీ ఇంకేదైనా కానీ ప్లేట్ అయితే ఉండాలి, అది ఉంటే మనం తింటాం. అలా వాళ్ళకి అలవాటు చేసింది మనమే. సో ఎట్టి పరిస్థితుల్లో అప్ టు 5 years వరకు ఫోన్ ఇవ్వకండి. ఫోన్ ఇస్తే ఒక లిమిట్ ఆఫ్ టైం పీరియడ్ వరకే, అది కూడా మన అండర్లోనే, మనం చేసి వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇంకొంతమంది, మీరు మంచి ప్రశ్న చేశారు, కొంతమంది పేరెంట్స్ వచ్చి, సార్ మా బాబు 9 నెలలు 10 నెలలు ఉండేంత వరకు బాగానే మాట్లాడు సార్, అమ్మ అనేవాడు తాత అనేవాడు అందరం చూసి గుర్తుపట్టేవాడు, కానీ 9 నెలల నుంచి వీళ్ళకి రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫోన్ ఎంట్రీ అయ్యింది. ఆ ఫోన్ ఎలా అయితే ఎంట్రీ అయ్యిందో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల మనం మర్చిపోద్దాం. ఇప్పుడు సపోజ్ మనం వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, ఎంత టైం పట్టింది? మన ఇంట్రెస్ట్ ఒకటి నెక్స్ట్ 3-4 monthsలో నేర్చుకోగలుగుతాం. కరెక్ట్, రెగ్యులర్గా అదే పని రెగ్యులర్గా ఉంటే ఆ ఏరియా సంబంధించిన వాళ్ళు, ఆ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఒక 4-5 months పడితే 6 months పట్టింది. ఈ రోజు నేర్చుకుని ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మాట్లాడదాం అంటే మాట్లాడలేము, అది మన బ్రెయిన్ నుంచి ఫేడ్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా వీడికి రోజు అదే ఫోన్ చూపించడం వల్ల ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న మాటలు ఎగిరిపోతాయి, ఫేడ్ ఆఫ్ అయిపోతాయి. మాటలు ఎక్కడ పోవు, బ్రెయిన్లో ఉంటాయి, అది సప్రెస్ అయిపోతుంది. అందుకే వాడు మాట్లాడడం తెలియదు వాడికి. సో అప్పటి నుంచి ఈ స్క్రీన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో మాటలు తప్పించేశాడు. స్క్రీన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో ఫుడ్ మనకి ఈజీ అయ్యింది, పేరెంట్స్కి మనకి ఈజీ అయ్యింది. స్క్రీన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో మన వర్క్లో ఈజీ అయ్యి, అంటే మన వర్క్ ఈజీ కోసం వాడిని ఇబ్బంది పెట్టాం. మనం తెలుసో తెలియక చేసాం, కానీ ఇబ్బంది వాడికి. ఈ ఇష్యూ మనం ఎంత ఐడెంటిఫై చేసి ఎంత వర్కౌట్ చేయగలిగితే
అంత నార్మల్గా తీసుకురావచ్చు. నేను మీకు ఇందాక చెప్పినట్టు లాస్ట్ 4-5 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 70-80 కిడ్స్ నేను నార్మల్గా డిశ్చార్జ్ చేశాను. నార్మల్ ఆర్ నియర్ నార్మల్ అనుకోవచ్చు, లేదా ఇండిపెండెంట్గా అనుకోవచ్చు, డిశ్చార్జ్ చేశాను. మనం ఆ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇదంతా ఇంకొక పాయింట్ చెప్తాను. ఇందులో ఏంటంటే ప్రతి పేరెంట్స్ కూడా పాయింట్ కొంచెం గమనించండి. ప్రతి హైపర్ యాక్టివ్ కిడ్ ఈజ్ నాట్ ఎన్ ఆటిజం. అరే బిహేవియర్స్ కనిపిస్తుంది, నేను చెప్పినవి దగ్గర ఎన్ని బిహేవియర్స్ చెప్పాను, ఎన్ని సిమ్టమ్స్ చెప్పాను, ఇవన్నీ ఒక్కళ్ళు ఉండాలని లేదు. వాళ్ళ రెండు వీళ్ళు రెండు స్కాటర్ అయి ఉంటాయి ఇవన్నీ. అరే ఇవన్నీ మా బాబులో ఉన్నాయని చెప్పి మీరు ఆటిజం అనుకోకూడదు. నిజంగా బిహేవియరల్ ఇష్యూస్ ఏమో చూడండి, బిహేవియరల్ ఇష్యూస్ అయితే సెట్ అయిపోతాయి. ఆటిజం ఎప్పుడంటే ఎప్పుడైతే అరే ఆటిజం ఇంకా 4-5 ఇయర్స్ అయిపోయింది, ఆటిజంని స్టాంప్ వేస్తామంటే వాడికి ఆ బిహేవియర్స్ మారవు, పెరుగుతూనే ఉంటాయి. ఏదో కొన్నిసార్లు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. కానీ అన్ని ఆటిజం కేసులు ఆటిజం కాదు. అన్ని బిహేవియర్స్ సంబంధించి వాళ్ళకి చిన్న చిన్న బిహేవియర్స్ ఏమైనా ఉంటాయేమో, ఆ బిహేవియర్స్ని చూసి మీరు ఆటిజం అనుకోకూడదు. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, సార్ మా బాబు మాట్లాడలేదు 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు వెళ్తారు. కొంతమంది డాక్టర్స్కి తెలియదు, కొంతమంది పీడియాట్రిషియన్స్ లేకపోతే కొంతమంది సైకాలజిస్టులు, కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు మాట్లాడారు, వీళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు మాట్లాడరు. అది కాదు, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత వస్తాయి అన్న కాన్సెప్ట్లో ఉండిపోతారు. ఇంకొంతమంది డాక్టర్స్ పిల్లలు కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గానే ఉంటుంది. నేను కొత్త బొమ్మలు కనిపించే పరిగెత్తుకొని తీసుకుంటారు, చాక్లెట్ కనిపించే పరిగెత్తుకొని తీసుకుంటారు. అవి మన బిహేవియర్స్ కింద, అవి మన ఆటిజం కింద లెక్క వేయకూడదు. నిజంగా మీ బాబుకు ఆటిజం ఉందా లేదా ఒక్కసారి వచ్చి నన్ను కలవండి, నేను చెప్తాను. అనవసరంగా యాజ్ ఎ పేరెంట్స్కి మీరు ప్యానిక్ అవ్వద్దు, మీరు దీని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ముందు రండి, తెలుసుకోండి, దాని తర్వాత దీనికి సొల్యూషన్ అంటే కూడా తెలుసుకోండి, తర్వాత ముందుకెళ్ళు. అన్ని ఆటిజం కేసులు ఆటిజం కాదు, బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఇవి ఉంటాయి, వాటిని మనం రూల్ అవుట్ చేయాలి. సో ఇప్పటిదాకా మీరు ట్రీట్మెంట్ చేసిన దాంట్లో ఏదైనా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా సార్ మొత్తంలో? లైక్ పేరెంట్స్ వినకపోవడం అట్లా ఉండి, పిల్లలకు మీరు చెప్పిన తర్వాత కూడా వినకపోవడము, అండ్ ఫైనల్లీ వీళ్ళని మార్చగలిగాను అన్న స్టోరీ ఏదైనా ఉంటుంది, ఒకటి చెప్పాలి సార్. నాకు చాలానే స్టోరీస్ ఉన్నాయి, నా దగ్గర కొన్ని పేరెంట్స్ రివ్యూ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, నేను చెప్తాను. నేను ఇప్పుడు తను కూడా ఒక యూట్యూబ్లో చాలా ఫేమస్ ప్రస్తుతానికి. సో వాళ్ళ పాపకి ఇలా సేమ్ ఆటిజం ఫీచర్స్ అన్నారు, నా దగ్గరికి వచ్చారు. నేను అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, ఇది ఆటిజం కాదు, జస్ట్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది మనం సెట్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. సార్ మేము బ్రాహ్మిన్స్, మా పాప శ్లోకాలు పాడాలి, మంత్రాలు చెప్పాలి, ఇవన్నీ మా దాంట్లో ఉంటాయి సార్, మళ్ళీ ఎప్పుడైనా పాప పెద్దగా ఎంత ఇబ్బంది అవుతుంది, అదన్నీ ఏమో. కానీ నేను ఈ పాపను సెట్ చేసి ఇచ్చి బాధ్యత నాది. మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వకూడదు. సార్ 2 నెలలు వచ్చేస్తుందా, సార్ 4 నెలలు వచ్చేస్తుందా, కష్టమండి. అలాగే డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ కాంప్లెక్స్ ఇన్ ద బ్రెయిన్ ఎలా అయితే అవుతుందో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేద్దాం, ట్రై చేద్దాం. నేను మాటిస్తూ మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. సార్ అంతే కదా సార్, నేను మీకు ఒకేసారి సంవత్సరం డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తాను, మా పాపని 2 నెలలు నేర్పించేసేయండి. నేను అడిగిన ప్రశ్న, ఈ ఒక్క రోజుకి మీరు పొద్దున పూటే 4 పూటలు అన్నం ఒకేసారి తినేసేయండి, తింటారు. లేదు అలా ఎలా అవుతుంది, ఇది కూడా కాదు. ఇది వాదన అనమాట, మా ఇద్దరికి ఆ పేరెంట్కి నాకు జరిగిన వాదన ఇది. తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 6 to 7 months తర్వాత ఆయన ఒక వీడియో చేసి, నేను డాక్టర్ కే వెంకయ్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయనకు చెప్పిన విధానం నచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు మా పాప శ్లోకాలు చెప్తుంది, మా పాప మాట్లాడుతుంది. ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా సార్. ఇంకొక పేరెంట్ కూడా ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, అటు ఇటు తెలుసుకొని రకరకాల ప్లేస్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత లాస్ట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాను. నిజంగా వాళ్ళు చాలా నాతో పాటు కష్టపడ్డారు, విన్నారు, సూపర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ బాబు కూడా ఏబీసీలే కాదు, వాళ్ళ నాన్న అమ్మ పేరు ఎవరి పేరు చెప్పినా స్పెల్లింగ్ చెప్పాల్సిన అవసరం వీడు రాసి పెట్టేస్తున్నాడు. అంత సూపర్గా డెవలప్మెంట్ అవుతుంది బ్రెయిన్. ఏ పిల్లోళ్ళు అయినా మనము ఒకవైపు ఈ బిహేవియర్స్ మాత్రం చూస్తున్నాం, ఈ బిహేవియర్స్ ఉన్నాయా, ఈ థెరపీస్ చెప్పింది. దాంతోపాటు వాడికి టాలెంట్ ఏముంది, వాళ్ళు ఉన్న టాలెంట్ దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఒకటే వైపు చూడు, రెండో వైపు చూడు, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే వాడికి నార్మల్ లైఫ్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇలాంటి పేరెంట్స్ కూడా మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. 1-2 కొన్ని వందల కేసెస్ మన దగ్గర ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. మీ మీద నమ్మకం లేదు సార్, ఎలా నమ్మమంటారు మిమ్మల్ని అన్నప్పుడు వాళ్ళకి కొన్ని రోజులు టైం ఇవ్వాలి.
టైం ఇస్తేనే పని అవుతుంది, నమ్మకం ఉంచితేనే పని అవుతుంది. సార్ కొంతమంది పేరెంట్స్ సార్ మేము 3 సంవత్సరాలు చెప్పిస్తున్నాం, 4 సంవత్సరాలు చెప్పిస్తున్నాం అని ఇంప్రూవ్మెంట్ లేదు, మీరేం చేయగలుగుతారు? నేను అనేది అంటే మీకు ఇందాక చెప్పిన అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు ఇందాక చెప్పినట్టుగా ఆ సెంటర్కి వెళ్దామా, ఈ సెంటర్కి వెళ్తే డబ్బులు ఇక్కడ తక్కువ ఉన్నాయా, పేరెంట్స్ అక్కడ ఉన్నారు, బిజినెస్ అలా కాదు. మీరు నిజంగా ఒక సెంటర్కి వెళ్తే వాళ్ళు 3 to 6 months, 6 months అట్లీస్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి. ఆ 6 monthsలో వాడికి ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు, కొంత కూడా తేడా లేదు అంటే మీరు వెంటనే అక్కడ మానేసేయాలి. మానేసి అప్పటికైనా మీకు కొంచెం అవగాహన వస్తుంది, నిజమైన క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకుంటారు, మీరు మన షిఫ్ట్ అవ్వండి. అరే మేము నార్మల్ మా బాధ్యతగా మేము పంపిస్తున్నాము, తీసుకొస్తున్నాము, డబ్బులు కూడా తీసుకొస్తుంటే కాదు, మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇంప్రూవ్మెంట్ అంటే డెఫినెట్లీ 100%, 200% గ్యారంటీ వస్తుంది. బట్ బేస్డ్ ఆన్ హౌ యూ ప్రాక్టీస్ ఎట్ హోమ్, అక్కడ తీసుకున్న థెరపిస్ట్ ఎవరు, అక్కడ తీసుకున్న డాక్టర్ ఎవరు అని చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్లు వస్తాయి. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా కూడా ఉన్నాయి మనకి. నేను మీకు అవన్నీ మీకు షేర్ చేస్తాను. సరే ఇవన్నీ పబ్లిక్లోకి తెలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ నేను ఈ విషయంలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఆఫ్ సుప్రీంకోర్టు నుంచి 2 అవార్డులు తీసుకున్న ఏకైక వ్యక్తి నా ఫీల్డ్ నేను ఒక్కడిని. అలాగే బెస్ట్ ఆటిజం సెంటర్ అని, లేకపోతే బెస్ట్ డాక్టర్ అని, బెస్ట్ సైకాలజిస్ట్ అని, లేకపోతే బెస్ట్ స్పీచ్ థెరపిస్ట్, స్పీచ్ ప్యాథాలజిస్ట్ అని, వీటికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి 4 అవార్డులు తీసుకున్న వ్యక్తి నేను ఒక్కడిని. గవర్నర్తో అవార్డు తీసుకున్న వ్యక్తి నా ఫీల్డ్ నేను ఒక్కడిని. అంటే నేను గర్వంగా అని కాదు, నేను చేసే పనితనానికి నా గుర్తింపు ఇది. విధంగా వర్కౌట్ చేయొచ్చు. సార్ ఇంతకుముందు నేను వేరే ఇంటర్వ్యూస్లో చూశాను అండ్ మీ గురించి విన్నాను. సో చిన్నపిల్లలు తల్లిపాలలు తాగలేకపోతున్నారు అన్నారు. సో అట్లాంటి పిల్లలు కూడా తాగించేలాగా చేస్తున్నారు అనేసి విన్నాను. ఇది ఎలా సాధ్యమవుతుంది సార్? గుడ్, చాలా మంచి క్వశ్చన్. ఆయన ఇది సమాజానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ అనుకుందాం. జనరల్గా నేను చూసింది ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు కొంతమందికి పుట్టిన వెంటనే తల్లిపాలు తాగలేకపోతున్నారు. మేబీ సర్టెన్ రీజన్స్ అయ్యి ఉంటాయి. ఒకటి వాళ్ళకి రిఫ్లెక్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లేదా వాళ్ళు గొంతులో మింగేటప్పుడు, ఇప్పుడు మేము ఇలా మింగుతున్నాం కదా, ఇంకా మింగేటప్పుడు గొంతులో నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది, ఒక సెకండ్ బ్రీత్ ఆగిపోతుంది మనకి. ఆ బ్రీతింగ్ హోల్డింగ్ కెపాసిటీ ఆ పిల్లలకు ఉండట్లేదు. ఓకే. కొంతమంది పిల్లలకి స్ట్రక్చరల్గా కరెక్ట్గా ఫార్మేషన్ జరగదు. మనం కొంతమంది పిల్లలు గ్రహణ మురి అని చూస్తాం, ఇక్కడ నుంచి కట్టే అక్కడ వరకు లోపల వరకు కట్టే ఉంటుంది, అలాంటి పిల్లలు చూస్తాం. కొంతమందికి ఈ స్ట్రక్చరల్ ఫార్మేషన్ కానీ రిఫ్లెక్సెస్ ఇవన్నీ సరిగా ఉండకపోతే, దాంతోపాటు వాళ్ళకి అడిషనల్గా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు పాలు తాగలేరు. ఓకే. వాళ్ళకి డాక్టర్స్ ఏం చేస్తారంటే లైఫ్ సేవ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ముక్కులో ఒక రైల్స్ ట్యూబ్ పెడతారు. మనం చూస్తాం చాలామంది ముక్కులోకి రైల్స్ ట్యూబ్ పెడతా ఉంటారు. దాని ద్వారా పాలు కానీ లేకపోతే మెడికేషన్ చేయడం కానీ పంపిస్తూ ఉంటారు. అది కొన్ని రోజుల వరకే దాని పరిష్కారం, టెంపరీ. కొన్ని రోజుల తర్వాత అది ఇన్ఫెక్షన్ పెరుగుతుంది లోపల. తర్వాత ఏం చేస్తారంటే డాక్టర్స్ ఇంకా పాలు తాగట్లేదు, ఇంకా అలాగే సిచ్యువేషన్ కండిషన్ అలాగే ఉందనుకుంటే డాక్టర్స్ ఏం చేస్తారు, కింద కడుపుకి హోల్ పెడతారు. చిన్నపిల్లలకి హోల్ పెడతారు, ఒక ట్యూబ్ పెడతారు, దానికి ఒక బటన్ పెడతారు, దాన్ని పెగ్ అంటారు, పర్క్యూటరస్ ఎక్స్క్యూటివ్ గ్యాస్ట్రాక్టివ్ ట్యూబ్ అంటారు. ఆ ట్యూబ్ తీసి బటన్ తీసి ఇంజెక్షన్ ద్వారా దాంట్లో పెట్టి పిండేస్తారు. అప్పుడు ఫుడ్ డైరెక్ట్గా కడుపులోకి వెళ్తుంది. ఇది జరిగే ప్రాసెస్. దానికంటే ముందు ఒకవేళ ఇష్యూ జరిగి ఉంటే రైస్ ట్యూబ్ పెట్టిన తర్వాత కూడా, లేకపోతే పుట్టిన వెంటనే పాలు పిల్లలు తాగలేకపోతే నన్ను కన్సల్ట్ అవుతే నేను వాళ్ళకి ఫీడింగ్ థెరపీ అని, లేకపోతే స్వాలోయింగ్ అని, ఫీడింగ్ థెరపీస్ అని నేను చేయగలుగుతాను. దాంట్లో నేను స్పెషలైజేషన్ చేశాను. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్ క్వాలిఫైడ్ స్పెషలైజేషన్ డాక్టర్ని, ఏకైక డాక్టర్ని నేను ఒక్కడిని. మీతో చాలామంది ఉన్నారులేండి, ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ పిల్లలకి ఏంటంటే దీన్ని ఓపీటీ అంటారు, ఓరోపెరిఫెరల్ థెరపీ అంటారు. ఈ థెరపీ చేయడం వల్ల వాళ్ళకి రిఫ్లెక్సెస్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్ట్రక్చరల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్రీతింగ్ హోల్డింగ్ కెపాసిటీ సరిగా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయగలిగితే ఈ ట్యూబ్ పెట్టే బాధ పోతుంది. ఓకే. చిన్నపిల్లలు కదా, పుట్టిన వెంటనే పిల్లలు 2 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు ఇలా ఉంటారు చాలామంది. వాళ్ళు ఎప్పుడు పీకేసుకుంటారో తెలియదు, ఇలా కొట్టేసుకెళ్ళి ఆడేసి పీకేసి రక్తం వస్తుంది, చీమ వస్తుంది, మనకు చాలా బాధ, ఇవన్నీ రకాలు. ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది పిల్లలు చనిపోయిన వాళ్ళకి కూడా ఉన్నారు. ఓకే.
అలాంటి విషయాల్లో దానికంటే ముందు నన్ను కన్సల్ట్ అవుతే నా గురించి ఒకసారి ట్రీట్మెంట్ గురించి వర్కౌట్ చేసుకోగలిగితే వీళ్ళకి పెక్ పెట్టే బాధ పోతుంది. దీనికి ఒక 4-5 లక్షలు ప్లస్ మెయింటైన్ చేయడానికి వాటికి వీటికి మళ్ళీ మీరు టైమింగ్ అన్నీ పెట్టడానికి చాలా ఒక నరకప్రాయంగా ఉంటుంది. ప్రాయంగా చెప్పాలంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా, చెప్పిన వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయగలుగుతాను. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆటిజం పిల్లలు కూడా ఇవాళ రేపు చూస్తే వాడికి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినా కానీ వాడు ఇప్పటికి మెత్తగా చేసి పెడితేనే తింటాడు. వాళ్ళకి ఓరో సెన్సరీ ఇష్యూస్ తెలియదు, నోట్లో ముద్ద ఉందన్నట్టు కూడా తెలియదు. వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అలాగే ఈ ఆటిజం పిల్లలు కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ సెన్సరీ ఇష్యూస్ వల్ల కొన్ని ఫుడ్స్ మాత్రమే తింటారు, మిగతా ఫుడ్స్ తినరు. కొన్ని మెత్తగా ఉంటేనే తింటారు, కొన్ని గట్టిగానే తింటారు, కొన్ని అసలు తినరు, పట్టించుకోరు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కొంతమంది సిపి అంటాం, సెరెబ్రల్ పాలసీ పిల్లలు, కాళ్ళు చేతులు మెడలు ఇవన్నీ ఏం నిలబెట్టరు, వాళ్ళకి రావు. ఆ ఇష్యూస్ ఉన్న పిల్లలకి ఈ స్వాలింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి పెక్ పెడతారు. సో వాళ్ళు కూడా నన్ను ముందు కన్సర్న్ అవుతే దీన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సమాజంలో చాలామందికి తెలియక చాలా చోట్ల తిరిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గరకు వచ్చి ఇట్లాంటి పేషెంట్లు మన స్టేట్లో బిగ్ హాస్పిటల్స్లో కూడా జరిగిన ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను. తిరిగి వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ రివ్యూస్ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్, అది నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? చిన్నపిల్లలను చూస్తున్న పేరెంట్స్ నేను ఇచ్చే సజెషన్స్ చాలా ఉన్నాయి. అందులో మెయిన్ సజెషన్ ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు పుట్టడం కష్టంగా ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా ఫోన్కి స్క్రీన్ టైంకి వాళ్ళని అడిక్ట్ చేయకండి. పిల్లలు పుట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 years వరకైనా ఒక పేరెంట్ ఫాదర్ కానీ మదర్ కానీ బాబుతో ఉండి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా చూసుకోండి. వాళ్ళకి ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇది సరైందా కాదా అని కొంచెం టైం స్పెండ్ చేయండి. మనం జాబ్లో చూసుకుంటూ మనం డబ్బు సంపాదనలో పడి మన పిల్లల్ని పక్కన పెట్టేస్తున్నాము, పట్టించుకోవట్లేదు. కానీ మీరు గమనించాల్సింది మనం బ్రతికేది మనం చేసి మన పిల్లల కోసమే. ఎంత ఆస్తి సంపాదించినా ఏం సంపాదించినా ఇప్పుడు మీరు ఈ బాబుని మీ పాపని కానీ ఇప్పుడు పట్టించుకోకపోతే రేపు ఫ్యూచర్లో కొంచెం వాడు పెద్దగా అయిన తర్వాత మేము వచ్చి ముందు నించోని వాడు ఏడుస్తూ వాడు కొంచెం పిచ్చివాళ్ళగా చేసినా లేకపోతే మాటలు రాకపోయినా తెలివితేళ్ళు లేకపోయినా దానికి కారణం మీరే అవుతారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే స్పెండ్ ద టైం విత్ ద కిడ్. దేవుడు ఒక వరం ఇచ్చాడు మనకి, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు అలాగా బిహేవ్ చేస్తారు. సో మీరు మీ పిల్లలతో కరెక్ట్గా ఉండండి, కరెక్ట్గా సెట్ చేసుకోండి. వేరే మా పిల్లలు మేము సిస్టమ్తో ఆడుకుంటున్నాము, మేము కంప్యూటర్ చేస్తున్నాము, మేము ఇంత వర్కౌట్ చేస్తున్నాం, సో మా పిల్లలు ఎంతకన్నా ఎదగాలి, ఎంతకన్నా ఫాస్ట్గా ఎదగాలి, మీరు కంప్యూటర్ గ్యాజెట్స్ ఇస్తున్నారు, స్క్రీన్ టైమ్స్ ఇస్తున్నారు, అవి వాళ్ళని చెడగొడుతున్నాయి. స్క్రీన్ టైమ్స్ ఆర్ ఈటింగ్ అవే ద బ్రెయిన్ తినేస్తున్నాయి, పిల్లల బ్రెయిన్ తినేస్తున్నాయి. సో దీనికి కొంచెం దూరంగా ఉండండి, మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని వర్కౌట్ చేయొచ్చు. రైట్.